మొత్తానికి మహానుభావుడు పాపరహితుడై పాలన చేస్తూ ఉన్నాడు. ఇది జరుగుతున్న అంశం. అంటే ఇక్కడ వీళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు? ఇంద్రుడు తమ క్షేమం కోసం ఈ పని చేశాడు కనుక దానివల్ల వచ్చిందని వీడు స్వీకరించారు. స్వీకరించడం చేత వాళ్ళకంటూ ప్రత్యేకమైన గౌరవాలు లభింపజేశాడు, వరాలుగా అందించాడు ఆయన. దాంతో వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే విశ్వరూపుడు మరణించాడో వారి తండ్రికి చాలా కోపం వచ్చింది. ఎవరికి? త్వష్ట ప్రజాపతి. త్వష్ట అంటారు ఆయన్ని. ఆ ప్రజాపతికి చాలా కోపం వచ్చింది. పైగా నువ్వు మా కొడుకుని చంపేశావు కనుక నీ తప్పు అని ఇంద్రుడిని అనలేడు. ఎందుకంటే ఆయనకి దోషమని తెలుసు. దోషమని తెలుసు కనుక నువ్వు చేసిన తప్పుని ఇంద్రుడి వైపు వేలెత్తి చూపించలేడు. కానీ ఇంద్రుడి వైపు ప్రతీకార దృష్టి బాగా ఉన్నది. పైగా అతనికి యజ్ఞయాగాది క్రతువులు తెలుసు కనుక ఒక పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఇంద్రశత్రో వివర్ధస్వమాచరం జగి విద్విషం, ఇంద్రుని చంపగలిగే మహానుభావుడు ఈ యజ్ఞఫలంగా లభించుగాక అని యజ్ఞం చేశాడండి. ఇది అభిచార హోమములు అంటాలి అంటే. పైగా పండితుడు కనుక ఆయనకి ప్రక్రియలు తెలుసు కనుక తన కొడుకు చావుకు కారణమైన ఇంద్రుడు మరణించాలనే ఉద్దేశంతో యజ్ఞం చేశాడు. అలా చేసిన యజ్ఞం వ్యర్థం కాదు. అందులోంచి ఒక భయంకరమైన పురుషుడు ఉద్భవించాడు. ఆ యజ్ఞంలో కూడా రకరకాల అగ్నులు ఉంటాయి. ఇవేవి ఎవరికి తెలియకుండా శాస్త్రం గురించి ఇచ్చముచ్చినట్టు మాట్లాడుతుంటారండి. ఇక్కడ దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని అని ఉంటాయి. అందులో దక్షిణాగ్ని నుంచి ఉద్భవించాడు ఇతను. ఉద్భవించిన వాడు ఉద్భవించిన వెంటనే ఒక బాణమంత ప్రమాణంలో ఉన్నవాడు చూస్తూ ఉండగా పెరిగిపోయాడు. అంతరిక్షం దాకా ఎదిగిపోయి పెద్ద శరీరంతో భయంకరమైన కోరలతో గ్రుడ్లతో ఒక రౌద్రాకారంగా తయారయ్యి తండ్రి ఏమిటి ఆజ్ఞ అన్నాడు. నిన్నెందుకు నేను పుట్టించానో అదే చెయ్యవయ్యా అన్నాడు. అంటే ఇంద్రుడిని సంహరించాలి. వెంటనే ఆయన బయలుదేరాడు యుద్ధానికి. వెళ్ళి మొత్తం దేవతలందరినీ అల్లకల్లోలు మొదలుపెట్టాడు. పైగా తపస్సు చేత యజ్ఞం చేత వచ్చాడు కనుక శక్తి చాలా పెరిగిపోయింది. ఇక్కడ ఎవరు నిలబడలేకపోయారు. అప్పుడు దేవతలందరూ వెళ్ళి నారాయణుని స్తోత్రం చేస్తున్నారు. ఈ స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఉతతే నమః, నమస్తే హ్యస్తచక్రాయ నమస్సు పురుహూతయే, ఎత్తే గతీనాం తిసృణామీషితు పరమం పదం నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి. ఇది కూడా అత్యద్భుతమైన శ్లోకం. కానీ వ్యాఖ్యానించడానికి వెనక్కి తగ్గుతూ ఆ శ్లోక పరంపరలో ఒక అత్యద్భుతమైన ఒక శ్లోకం ఉంది. అది ఒక్కటి చెప్పుకుందాం. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. హరయే నమస్తే అంటే హరికి నమస్కారము. ఎవడా హరి? హంసాయ, హంసరూపుడైన అరుణకి. హంస అనగానే ప్రాణరూపం ఒక అర్థము. హంస అంటే సూర్య భగవానుడి రూపంలో ఉన్నటువంటి వాడు. హగంస శుచిసత్వసరింతరిక్ష చెప్తున్నాం కదా. హంస అంటే సూర్యరూపుడైన నారాయణుడు. ఆయనకు ఎక్కడున్నాడైనా సూర్యరూపుడు కనుక సూర్యమండలంలో ఉంటాడు. అక్కడున్నవాడే దహర నిలయాయ, హృదయాకాశంలో ఉన్నటువంటి వాడు. ఉండేం చేస్తున్నాడు? నిరీక్షకాయ, సాక్షిగా అంతా గమనిస్తున్నటువంటి వాడు. ఆయన పేరేమిటి? కృష్ణాయ, ఆయన కృష్ణుడు. ఆయన మృష్ట యశసే, ఉజ్వలమైన ఉత్కృష్టమైన కీర్తి కలిగిన వాడు. నిరుపక్రమాయ, ఆయన ఉపక్రమణం లేదు. ఉపక్రమణం అంటే ఆది అనేది లేదు ఆయనకి. ఇది ప్రారంభం అనేది లేదు. అనాది అయినటువంటి వాడు. అలాంటి ఆయన అందరూ తెలుసుకోగలంటే సత్సంగ్రహాయ, సత్పురుషుల చేత చక్కగా గ్రహింపబడేవాడు ఆయన. అలాంటి మహానుభావుడు ఈ సంసార మార్గంలో తిరుగుతూ వెళ్తున్నవాడు జీవుడు. కానీ సంసారమైన మార్గంలో బాటసారి. బాటసారి అలా నడుస్తూ ఉంటాడు. ఎవడో ఒక్క బాటసారి అలిసిపోయి ఏ చెట్టు నీడకో వెళ్ళాలనుకుంటాడు. అలాగే ఈ సంసారం అనేటువంటి మార్గంలో తాపత్రయాల చేత అలిసిపోయినటువంటి జీవుడికి అసలైన ఆశ్రయమైన వాడు. అలా ఆశ్రయించిన వారికి అంతమునందు అంటే జీవితాంతమునందు ముక్తినిచ్చువాడు. అది నారాయణుడు అంటే. ఎంత గొప్పగా ఉంది. భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే. ఉత్కృష్టమైనటువంటి శ్లోకం ఇది. ఇలా దేవతలందరూ స్తుతించారు. స్తుతించిన తర్వాత నారాయణుడు వారిని అనుగ్రహిస్తూ, నాయన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన వద్దకు మీరు వెళ్ళండి. ఈ భయంకరమైన రాక్షసుడి పేరు వృత్రాసురుడు. భాగవతం అనగానే వృత్రాసుర సంహారం ప్రధానమని చెప్తారు. దేవీ భాగవతంలో కూడా వృత్రాసుర సంహారం.
చిత్రం ఏంటంటే ప్రతి పురాణంలో ఘట్టములు ఒకేలా ఉంటాయి. క్షీరసాగర మథనం ఉంది, వృత్రాసుర సంహారం ఉంది, త్రిపురాసుర సంహారం ఉంది. ఈ పురాణాలనే శైవ సంబంధమైన పురాణాలు ఒకలా వర్ణిస్తాయి, శక్తి సంబంధమైన పురాణాలు మరొకలా చెప్తాయి, విష్ణు సంబంధ పురాణాలు మరొకలా చెప్తాయి. ఘట్టం మాత్రం అదే. అంటే శివభక్తులు ఆ ఘట్టంలో శివపారమ్యాన్ని చూస్తారు, విష్ణు భక్తులందు విష్ణు పారమ్యం చూస్తారు, శక్తి భక్తులందు శక్తి పారమ్యం చూస్తారు. ఎలాగైనప్పటికీ ఈ ఘట్టాల్లో దాగినటువంటి ధార్మికమైన అంశాలు చాలా ఉంటాయి, తాత్విక సంకేతాలు ఉంటాయి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉపదేశించే అంశాలు కూడా ఉంటాయి. మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి ఆ రాక్షసుని సంహరించాలంటే ఇప్పుడు ఇంద్రుడి దగ్గర ఉన్న ఆయుధాలు సరిపోవు, ఒక ప్రత్యేక ఆయుధం కావాలి. ఆయుధం మెటల్స్తో తయారు చేయలేవు. ఒక మహానుభావుడు ఉన్నాడయ్యా, ఆయన విద్యా వ్రత తపస్సారం గాత్రం. ఆయన శరీరం ఎలాంటిదంటే విద్య చేత, వ్రతము చేత, తపస్సు చేత ఆ మూడింటి సారములు ఆయన శరీరంలో అణువణువున వ్యాపించిపోయి మనం చేసే సాధనలు కానీ, మన ఆచారాలు కానీ, అంటే మన ప్రవర్తన కానీ, మన అలవాట్లు కానీ మన శరీర వ్యవస్థలో చేరిపోతాయి. అది తెలుసు.